దిస్ ఈజ్ అరుణ. ఈరోజు మనం బెల్లంతో సేమియా కాసుకుందాం. ఎందుకంటే మనం పంచదారతో సేమియా ఎక్కువగా తింటాము, బెల్లంతో సేమియా రేరు. కాదు కానీ బెల్లం సేమియా పంచదార సేమియా కంటే కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం సేమియాని దోరగా నేతిలో వేయించుకోవాలి. చాలామంది పచ్చి సేమియాతో కాసేస్తూ ఉంటారు. సేమియా అసలు బాగోదు, పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్టే బాగోదు. కానీ ఇప్పుడు కూడా బంగారు కలర్లో అంటే దోరగా వచ్చేంత వరకు కూడా మన సేమియాని వేయించుకోవాలి. అలాగే పరవన్నానికి అయితే పెద్ద సగ్గుబియ్యం బాగుంటాయి, సేమియాకి అయితే చిన్న సగ్గుబియ్యం మాత్రమే తీసుకోవాలి. చిన్న సగ్గుబియ్యం కడిగి నానబెట్టుకుని అలాగే దోరగా మనం సేమియా నేతిలో వేయించుకుని ఆ రెండు కలిపి పాలు పొంగి వచ్చిన తర్వాత వేసుకోవాలి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇది కాజు అలాగే కిస్మిస్ కూడా ఇలాగ నేతితో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. 3/4 లీటర్ పాలలోను దోరగా వేయించిన సేమియా, చిన్న సగ్గుబియ్యం, నానబెట్టిన చిన్న సగ్గుబియ్యం వేసాను. ఈ 3/4 లీటరు పాలకి బాగా మరిగేటప్పుడు మనం ఈ రెండు వేసేసి రెండు ఒకసారి వేసేయచ్చు. సేమియా, చిన్న సగ్గుబియ్యం ఒకసారి వేసేయచ్చు. గుర్తుపెట్టుకోండి, పరవన్నానికి అయితే పెద్ద సగ్గుబియ్యం బాగుంటాయి. కంపల్సరీ పెద్ద సగ్గుబియ్యమే బాగుంటాయి పరవన్నానికి. సేమియాకి అయితే చిన్న సగ్గుబియ్యం మాత్రమే తీసుకోవాలి. రెండు కలిపి ఒకసారి వేసేస్తే రెండు కలిపి ఒకసారి ఉడుకుతాయి. నెక్స్ట్ ఏంటంటే 3/4 లీటర్ పాలకి 1/2 కేజీ బెల్లం కూడా సరిపోతుంది. అది ఎంత అని క్వాంటిటీ ఏం లేదు, కానీ బెల్లం స్వీట్ తినేవారిని బట్టి, నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను, నాకు 3/4 లీటర్ పాలకి నాకు 1/2 కేజీ బెల్లం కంపల్సరీ వేసుకుంటాను. అంటే కోరుకుని పక్కన పెట్టుకున్నాను. ఒకవేళ కొంచెం గుప్పుడు పక్కన పెట్టుకుని చూసుకుని కలుపుకుంటూ ఉంటాను. 1/2 కేజీకి ఎక్కువే కోరడం, అది చూసుకుని కలుపుకుంటూ ఉంటాను. అలాగే మీరు కూడా చూసుకుని వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. మనకి బెల్లం టేస్ట్ మనకి అన్నీ సరిపోతే, బెల్లం కరెక్ట్గా సరిపోతే మనకి స్మెల్లే వచ్చేస్తుంది పైకి సేమియా. ఏదన్నా సరే పులిహోర చూడండి, పులిహోర కలుపుతుంటుంటే మనకి పులుపు ఉప్పు సరిపోయింది అంటే కనుక ఆ పులిహోర ఆ టేస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కొన్ని సిమ్టమ్స్ మనకి అంటే అర్థమైపోతాయి గమనిస్తే. మనకి అలాగే కొంచెం నెయ్యి కూడా తీసుకోవాలి. నెయ్యి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ మనం ఇంకొకటి ఏంటంటే సేమియా మరీ పలుచగాను బాగోదు, అలాగని చెప్పేసి మరీ గట్టిగాను బాగోదు. కొంచెం గరిటె జారుగా మనం దింపుకుంటేనే బాగుంటుంది. నేను దింపేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. అయితే సేమియా సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి, పాలల్లో ఉడుకుతున్నాయి. చిన్న సగ్గుబియ్యం, ఇలా చిన్న సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయి. సేమియా చూసారా, ఆ కలర్లో వేయించుకోవాలి. త్వరగా కనపడుతుంది కదా, ఆ కలర్లో వేయించుకోవాలి, బంగారం కలర్ వచ్చేలాగా. ఇది మనకి బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక్కొక్క విషయం ఏంటంటే మర్చిపోవద్దు. అది ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే బెల్లం కలుపుకోవాలి. పొయ్యి మీద ఉండగా కలుపుకుంటే సేమియా అంతా విరిగిపోద్ది. పాలలో బెల్లం వేయగానే పాలు విరిగిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అలానే మళ్ళీ బాగా చల్లారిపోయేదాకా కూడా ఉండకూడదు. బాగా చల్లారిపోయేదాకా ఉంటే కూడా బెల్లం కరగదు. కాబట్టి ఏం చేయాలంటే స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఆ వేడి మీదే బెల్లం కలుపుకోవచ్చు. బెల్లమైనా సరే పంచదారైనా సరే ఎవరిష్టం వాళ్ళది. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో ఒకసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి పంచదార అనేది మనకి హెల్త్కి మంచిది కాదు. బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనకి మంచిది, హెల్త్కి కూడా మంచిది. కాబట్టి బెల్లంతో చేసుకుంటాం. ఒకసారి పిల్లలకు కూడా మనం టేస్ట్ చేస్తే కనుక వాళ్ళు బెల్లంతో అలవాటు పడతారు, బెల్లంతో తినటం అలవాటు పడతారు. బెల్లం మంచిది, ఎందుకంటే పూర్వం అన్నీ కూడా బెల్లంతోనే చేసేవారు కదా. పిండి వంటలు కూడా బెల్లం కొమ్ములు, బెల్లం మిఠాయి, బెల్లం అచ్చు అన్నీ కూడా బెల్లంతో చేసేవారు. ఎందుకంటే అప్పుడే అందుకునే పూర్వం వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు. మనకి ఫుల్గా బాడీకి ఐరన్ పడుతుంది. ఇప్పుడు కూడా మనకి పంచదార మంచిది కాదు కాబట్టి కొంచెం బెల్లం కావాలని బెల్లం సేమియా అనేసి ఇలా కొన్ని బెల్లంతో కూడా చేసుకుంటే బాగుంటాయి అనుకుని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెల్లంతో చేసుకుంటే బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే జున్ను కూడా మొత్తం టోటల్ పంచదార వేసి చేస్తారు. అలా కాకుండా జున్ను కూడా ఒక వంతు పంచదార ఒక వంతు బెల్లం వేసుకుని చేసుకుంటే కలర్ చూడడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ బెల్లం యూజ్ చేస్తాను, పంచదార కంటే కూడా ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాను నేను. చూడండి ఇంకా ఉడుకుతుంది, కొంచెం ఉడకాలి, ఇంకా కొంచెం ఉడకాలి. మనం ఇది కిస్మిస్ ఈ కాజు అనేది మనం ఫైనల్గా లాస్ట్లో వేద్దాం. లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఎప్పుడు కూడా మనకి సేమియా అయినా లేకపోతే పరవడమైనా మనం చిక్కగా చేసుకుంటేనే, పాలు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అంటే నీళ్ళుగా వేసుకుంటే కనుక అసలు టేస్ట్ ఉండదు.
మనకి అలా అనుకుంటే మరి ఎక్కువ మంది ఉంటే సరిపోదు కదా అనుకుంటారు. ఎక్కువ మంది ఉంటే ఒక గ్లాస్ తినేది హాఫ్ గ్లాస్ తింటే సరిపోతుంది కదా. టేస్టీగా తినాలి కానీ ఎక్కువ తిండి ఏముంది, మనకు టేస్టీగా ఉండాలి. ఎక్కువ మంది ఉన్నారనుకో గ్లాసులు ఇచ్చేది ఒక హాఫ్ గ్లాస్ ఇస్తే సరిపోతుంది ఒక్కొక్కరికి. ఇలా చిక్కగా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. పరమాన్నం అన్నా సరే, సేమియా అన్నా సరే మనం ఎక్కువగా వాటర్ కలపకుండా కొంచెం వాటర్ మాత్రమే కలుపుకొని చేసుకుంటే, ఎందుకంటే ఉడకాలి కాబట్టి, అక్కడ పరమాన్నంలో కూడా బియ్యం ఉడకాలి, ఇక్కడ ఈ సగ్గుబియ్యం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మరగాలి కాబట్టి. ఇంకా కొంచెం ఉడకాలి. సేమియా ఇప్పుడు కూడా మెత్తగా ఉడకాలి. సేమియా మెత్తగా ఉడకపోతే మనకి కంగారుగా దింపేసుకున్నామంటే అది అలాగే సేమియా పొలంలాగా ఉంటుంది, తర్వాత స్టమక్ పెయిన్ వస్తుంది. అందుకని సేమియా సగ్గుబియ్యం కూడా మనకి మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి. ఫైనల్గా మనకి కొంచెం యాలకులు నూరుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కంపల్సరీ యాలకుల పౌడర్ వేయాలి, ఇలాచీ పౌడర్ వేయాలి. వేస్తేనే పరమాన్నానికి, ఏ స్వీట్కైనా కానీ అది వేస్తేనే బాగుంటుంది. మరి ముఖ్యంగా మనకి పరమాన్నానికి కానీ సేమియా కానీ ఇలాచీ పౌడర్ మెయిన్. ఫైనల్గా వేసుకోవాలి. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఉడికిపోయింది కదా. మనం బెల్లం వేసుకుందాం. స్టవ్ కట్టేసాను. అంటే నాకు అసలు కొలత అంటూ ఉండదు. నేను ఎప్పుడు కూడా అప్రాక్సిమేట్గానే వేసేసుకుంటాను, తెలిసిపోతుంది. ఎన్నో సంవత్సరాలు నేను చేసుకుంటున్నాం కదా, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా చేస్తూ ఉంటాం కదా, అలవాటు అయిపోయింది. నేను చెప్పాను కదా, పావు కేజీకి ఎక్కువ నేను కోరుకున్నాను, దగ్గర అర కేజీ అని. నాకు అలా సరిపోతుంది. పావు కేజీ బెల్లం సరిపోయింది అలాగా. తర్వాత నెయ్యి వేస్తే ఇలాగా పూసలుగా ఉన్న నెయ్యి బాగుంటుంది. మంచి నెయ్యి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇలాచీ పౌడర్ నూరి పక్కన పెట్టుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు నూరుతాను. నూరి ఫైనల్గా వేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. అయిపోయింది. ఇలాగా జారుగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఇలా గట్టి జారుగా ఉండాలి. ఇలా చెప్పేసి మరీ పలుచగా ఉండకూడదు. ఇలా ఉంటుంది. నేను ఇలాచీ పౌడర్ నూరేసి వేస్తాను. ఫైనల్గా అయిపోయింది. ఓకే, అయిపోయింది.